జగదీష్ సింగ్ దల్లే వాళ్ళ ఆరోగ్యానికి ఏమీ ముప్పు ఏర్పడినా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలి అని, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలి అని, నూతన వ్యవసాయ విధానాలను విరమించుకోవాలి అని, రైతు ఉద్యమానికి మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి అని గత 45 రోజులుగా స్వయాన రైతు నాయకులు ఎస్కేఎంఎస్ జాతీయ నాయకులు జగదీష్ సింగ్ దల్లేవాల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వీరి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది అని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య అన్నారు. వీరికి ఏమాత్రం ముప్పు జరిగినా అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. 8/1/2025న దల్లేవాల నిరాహార దీక్షకు మద్దతుగా మోడీ ప్రభుత్వానికి నిరసనగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్నం చేయడమైనది. నాయకత్వంలో రైతాంగం మళ్లీ ఉద్యమిస్తుంది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, జిల్లా నాయకులు అగ్గు ఎర్రన్న, బి సాయిలు, పని గంగాధర్, శివకుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందుకని ఇప్పటికైనా మీరు ఏదైతే ఎంఎస్పీ మద్దతు గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకువచ్చి విద్యుత్ సంబంధ బిల్లు సంబంధించుకోవాలని చెప్పేసి ఎస్కేఎం తరఫున, సంయుక్త కిసాన్ మోర్చా తరఫున ఇలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆయనకు రక్షణగా ఉండాలని చెప్పేసి ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. ఇలా అఖిల భారత రైతు సంఘం తరఫున, ఎస్కేఎం తరఫున ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలా, ఆయనతో చర్చ జరపాలా. ఇప్పటికైనా ఆ ఎంఎస్పీ మద్దతు గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావాలని చెప్పేసి మేము సంయుక్త కిసాన్ మోర్చా తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.